హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? అన్నం తిన్నారా? నేనైతే ఇంకా తినలేదు. మీరైతే తిన్నారా ఫ్రెండ్స్? చలి అయితే బాగా పెడుతుంది ఫ్రెండ్స్. జాగ్రత్త ఉండండి. మళ్ళీ అంతా కొత్త వైరస్ అంటున్నారు. చాలా జాగ్రత్త ఉండాలి. పనుల వెనకాడ ఎటన్నా పనులకు పోతారు కదా, బిజీ ఏదైనా ఒకటి బయటికి పోయేది ఉంటుంది కదా, కూరగాయలకో దుకాణాలకో దానికో దీనికో జాగ్రత్త ఉండాలి. మూతికి మాస్క్ పెట్టుకోండి, చేతులు మంచిగా శుభ్రంగా కడుక్కోండి. ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళు చూతుంటారు కదా, మీరు బయటికి వేసిన వాళ్ళు జాగ్రత్త ఉంటేనే ఇంట్లో వాళ్ళు జాగ్రత్త ఉంటారు ఫ్రెండ్స్. అది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అయ్యా ఫ్రెండ్స్, నన్ను అయితే చాలామంది ఇలా అడుగుతున్నారు లైవ్లో. నడవరాదు అని నేను చెప్తే ఏమైందక్క, ఎందుకు నడవరాదు అని చాలామంది అడుగుతున్నారు. అయితే నా ప్రాబ్లం ఇలాంటిదని చెప్పాను. కానీ చాలామంది అడుగుతున్నారు నా ప్రాబ్లం, మీది మా ప్రాబ్లం మేనరికం ప్రాబ్లం అంటున్నారు. కానీ ఇది మా అమ్మ వల్ల మేనరికం అన్నట్టు, మా బాపుది మా అమ్మది మేనరికం అన్నట్టు, వాళ్ళ వల్ల వచ్చిందని అంటున్నారు. కానీ మేమైతే పెళ్లి చేసుకున్నది అయితే మేన పిల్లగాళ్ళని అయితే కాదు, బయట వాళ్ళని చేసుకున్నాము. అయితే ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నారంటే ముగ్గురికి అలా ఎందుకు అవుతుందని అంటున్నారు. కానీ ఆ భగవంతునికి తెలియాలి. కానీ డాక్టర్ని అడిగితే ఇది కండ సీనిత అంటున్నారు. కొంతమంది దొడ్డైతాను, కొంతమంది బక్కగా అవుతున్నారు. కానీ మేమైతే కండ సీనిత అంటే మేమైతే బక్కగా అవుతున్నాము రోజు రోజుకు. చేతులు చక్కగా పని చేయవు, నడుము చక్కగా పని చేయదు, కాళ్ళు నడవరావు. ఇంట్లో పిల్లలే పని చేస్తున్నారు. ఎందుకంటే ఇక నేను చేయలేని పరిస్థితి కాబట్టి ఇంట్లో వాళ్ళే బోలు తోమినా, ఊడ్చినా, చల్లినా, వంట చేసినా వాళ్ళే చేస్తారు. ఒక పూట తిన్నా ఒక పూట తినకున్నా కానీ ఇక మా తిప్పలైతే మేము పడుతున్నాము. కానీ అందరు అడుగుతున్నారు పదే పదే ఏమైందక్క ఏమైందక్క అంటే, నాకు ఒక్కదానికి కాదండి ఫ్రెండ్స్, మా ఇంట్లో ముగ్గురికి. ఫస్ట్ నాకు, మళ్ళీ మా చెల్లెకు, మా చెల్లెకి వెనుక మా తమ్మునికి అయ్యింది. ముగ్గురికి ఇదే ప్రాబ్లం. కానీ అందరికీ పెళ్ళి లేని, అందరికీ పిల్లలు ఉన్నారు. నాకు అయితే ఒక కొడుకు బిడ్డ, మా చెల్లెకు కొడుకు, మా తమ్మునికి ఇద్దరు బిడ్డలు. కానీ అందరికీ సేమ్ ప్రాబ్లం, నడవరాదు. కానీ ఎవరింటికాడ వాళ్ళే ఉంటాము. అయితే ఇది దేనివల్ల వచ్చిందని అంటే మేనరికం అంటున్నారు, మస్ట్ డిస్ట్రిక్ అంటున్నారు, జెనరిక్ ప్రాబ్లం అంటున్నారు. అదే డాక్టర్లను అడిగితే మందులు లోబమ్మ దేనికి అని అంటున్నారు. ప్రభుత్వం సూత కనిపెట్టలేదా సార్ అని అంటే, ప్రభుత్వం సూత ఇంకా దీనికి మందులు లోవని అంటారు. ఇంతవరకు అయితే మందులు లేవు. కానీ ఇప్పుడు మాకు వచ్చింది కదా, రేపు మా పిల్లలకు ఎట్లుంటుంది భవిష్యత్తు మరి. ఇప్పుడు మేనరికం ప్రాబ్లం అంటున్నారు, కండసీనత ప్రాబ్లం అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు కదా సార్. మరి భవిష్యత్తులో అంటే మేమంటే ఇలా అయినాం, కానీ మా పిల్లల భవిష్యత్తు ఎట్లా? మేము ఉన్నంతసేపు అంటే ఎడ్డల గుడ్డల తల్లి ఉండాలని ఉంటాను. వాళ్ళు చేస్తున్నారు, ఏదో ఇంత తింటున్నాము, రేపు ఉండపోతాము. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకు ఉండాలి కదా. రేపు వాళ్ళ ప్రాబ్లం అయితే ఫ్రెండ్స్ చాలామంది లైవ్లో అడుగుతున్నారు. అయితే దీని పేరు అయితే మైస్టో డిస్టిక్ అంటున్నారు, దీనికి మందుల్లో అంటారు. కానీ రేపు మా పిల్లలకు రావద్దని మేమైతే అడుగుతున్నాము చాలామంది డాక్టర్లని. చాలామంది పోరాటం చేస్తున్నారు దీని గురించి. ఇక ఇప్పుడైతే ఇంతవరకు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక ఒక్కొక్క పూట వెళ్ళలేని పరిస్థితి, ఒక్క పూట తింటాం, ఒక పూట తినలేని పరిస్థితి మాదైతే. ఇక మీకెవరికైనా సాయం చేయబుద్ధి అయితే మా అసంటి వాళ్ళకు సాయం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఉన్నంతలా ఏదో కొంచెంలో కొంచెమైనా మా అసంటి వాళ్ళకు, ఒక పూట తినని వాళ్ళకు సాయం చేయండి. నేను అక్కడికి అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇక మా బాధ, మా ఇంట్లో ఒక్క ముగ్గురి ఖర్చుట్లనైతే మా తల్లిదండ్రులకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. వెనక ముందు ఏ ఆధారం లేదు మా వాళ్ళకు. ఇక మా పెళ్ళిళ్ళు అయితే అటో ఇటో చేసి అయితే పెళ్ళిళ్ళు అయితే చేసిర్రు. ఇక పిల్లలు అయినాక ఈ పరిస్థితి వచ్చింది. ఫస్ట్లో అయితే బాగానే ఉన్నాం. స్కూల్కి పోయేది, పత్తేర పోయేది, తోటేర పోయేది, అన్ని పనులు చేసేది అప్పుడు. కానీ పెళ్ళి అయినాకనైతే పిల్లలైనాక ఈ పరిస్థితి వచ్చింది ఇలా మధ్యలో. ఇక మాదైతే ఈ బాధ అయితే చెప్పుకోలేని బాధ. ఉన్నామంటే ఉన్నాం, కానీ ఇంత తిన్న బుక్ అయితే పేకి పట్టదు. అన్ని ఆలోచనలు, పిల్లల భవిష్యత్తు ఏంది, ఇదేంటిది, కథ ఏంది, ఎందుకు ఇలా అయిందని చాలా ఆలోచనలు వస్తాయి. ఏడికి పోలేని పరిస్థితి. ఎటైనా పోవాలంటే వీల్ చైర్లో తీసుకుపోతారు, వీల్ చైర్లో తీసుకొస్తారు. బయటికి పోవాలన్నా ఏడిపోయినా అంత వీల్ చైర్లోనే. ఎట్లా కొంచెం ఇలా కూర్చుంటాం, కానీ చాలాసేపు కూకోలేము, నడవలేము. మా పరిస్థితి ఇలా ఫ్రెండ్స్. అయితే చాలామంది అడుగుతున్నారు. మా ప్రాబ్లం అయితే మస్టో డిస్టిక్ అట. మీకు ఎవరికైనా సాయం చేయబుద్ధి అయితే మా అసంటి వాళ్ళకు సాయం చేయండి, మీకు కొంచెంలో కొంచెమైనా ఫ్రెండ్స్. మాది వచ్చేసి అయితే మొగులపల్లి, జయశంకర్ జిల్లా గుప్పలపల్లి.
మాదైతే మొగుళ్ళపల్లి. నా పేరైతే స్వరూప. నాకైతే 2 పిల్లలు. ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ ఉండాలి. ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ ఛానల్ ఎందుకు పెట్టినామంటే ఈ ఛానల్ తరపున ఏదన్నా మాకు ఉపయోగపడుతుందని పెట్టినాం, అంతే తప్పించి వేరే ఉద్దేశం కాదు. కానీ ఇంతవరకైతే యూట్యూబ్ నుంచి ఇంకేది రాలేదు మాకు. ఇంకే లబ్ధి రాలేదు, ఏది రాలేదు మాకు. ఏదంటే దీనివల్ల ఏదన్నా ఉపయోగపడుతుంది కదా, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా, దీనివల్ల కొంచెం వస్తే ఇంత ఒక పూట గడుస్తుంది కదా. లేనోళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అలా ఉంటుంది కదా. ఏదన్నా ఒకటి చేస్తేనే కదా. అలా అయినా కూర్చున్న కాసేపు అయినా ఇలా ఏదో ఒకటి తీస్తాను ఇంట్లో వరకు. మా వీడియోలు నచ్చేది ఉంటే లైక్ చేయండి. మా మా ఛానల్ కొత్తగా చూసేది ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకు తీసుకుపోవాలి. నాకు నా పిల్లలకు మీ సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్.